సాధారణంగా కర్రీ పాయింట్లో కొనే కర్రీ ధర ఎంత ఉంటుంది? మహా అయితే 30 రూపాయలు. అదే నాన్ వెజ్ అయితే 60 రూపాయలు ఉంటుంది. ఇటీవలే నిత్యావసరాల ధరలు పెరిగాయి కాబట్టి ఇప్పుడు ధర మరింత పెరిగి ఇద్దరికి సరిపడే ఓ నాన్ వెజ్ కర్రీ ధర 100 రూపాయలకు చేరి ఉండొచ్చు. అదే రెస్టారెంట్లో అయితే 200 రూపాయలు ఉండొచ్చు. అంతేకాని మరీ వేలల్లో అయితే ఉండదు కదా. కానీ చైనాలో మనం ఇంట్లో సాధారణంగా వండుకునే టమాటా ఎగ్ కర్రీ ఏకంగా 7,300కు పైగా వసూలు చేస్తూ ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. షాంఘైలోని జిన్లాంగ్ డాబియన్లు రెస్టారెంట్ అందిస్తున్న ఈ వంటకంలో వాడే పదార్థాల వల్లే ఈ కూరకు అంత ధరను వసూలు చేస్తున్నారట. ఇందులో సాధారణ కోడిగుడ్లకు బదులుగా జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన ఈముగుడ్డును ఉపయోగిస్తున్నారు. ఈ ఒక్క గుడ్డు ధరే సుమారు 2,100 ఉంటుంది. అలాగే ఇందులో వాడే టమాటాలు కూడా సాధారణమైనవి కావు. నెదర్లాండ్స్ కు చెందిన ప్రీమియం క్వాలిటీ ఎక్కువ జ్యూసీగా ఉండే ప్రోవెన్స్ రకం టమాటాలను వాడుతున్నారు. వీటి ఖరీదే 700 రూపాయలకు పైమాటే ఉంటుందట. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ ఈముగుడ్డు పెంకు చాలా గట్టిగా ఉండటంతో దీన్ని పగలగొట్టడానికి షెఫ్లు ఒక చిన్న సుత్తిని ఉపయోగిస్తారట. అయితే వండే విధానం మాత్రం మన సాధారణ కూరలాగే ఉంటుంది. ఈ వంటకానికి ఇంత డిమాండ్ పెరగడానికి మరో ముఖ్య కారణం, ఈ రెస్టారెంట్లో రోజుకు కేవలం ఒకే ఒక్క ప్లేట్ టమాటా గుడ్డు కూరను మాత్రమే తయారు చేస్తారు. అది కూడా ముందస్తుగా బుక్ చేసుకున్న విఐపి కస్టమర్లకి మాత్రమేనట. పైగా దీని ధరను సాధారణ హోటల్ లెక్కల ప్రకారం నిర్ణయించలేదట. ఈ వంటకం ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంట్లో సులభంగా చేసుకునే వంటకానికి ఇంత భారీ ధర చెల్లించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రత్యేక అనుభవం కోసం ఖర్చు చెయ్యాలా వద్దా అనేది పూర్తిగా కస్టమర్ల ఇష్టమని అభిప్రాయపడుతున్నారు.